హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వైషుతో నిఖిల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోవా ట్రిప్ అనమాట. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఏమేమి చూసామో మీరు కూడా చూసేయండి. గోవా ట్రిప్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అందులోనూ వాటర్, బీచ్, హ్యాపీగా ఆడుకోవచ్చు అంటే అందరికీ ఇష్టమే కదా. అలా అని చెప్పేసి మేము ఏదో ప్లాన్ చేసి వెళ్ళిన ట్రిప్ అయితే కాదండి. ఆ రోజు ఈవినింగ్ 9 PM అనుకునేసి 1 AM స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓన్ వెహికలే కాబట్టి డ్రైవింగ్కి కూడా ప్రాబ్లం లేదనేసి స్టార్ట్ అయ్యాం. మా హస్బెండ్, మా తమ్ముడు డ్రైవ్ చేస్తారు కాబట్టి నేను హ్యాపీగా కూర్చొని గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. నైట్ అంతా జర్నీ చేస్తూ వెళ్ళాము. మార్నింగ్ తులజాపూర్ భవానీ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని గోవాకి వెళ్ళిపోయామన్నమాట. రుచిత అనే రిసార్ట్లో స్టే చేసామన్నమాట. జర్నీ చేయడం వల్ల అనుకుంటా సరౌండింగ్ సరిగ్గా చూడకుండా వెళ్ళి పడుకున్నాం. మార్నింగ్ లేసి చూస్తే మా రూమ్ ముందు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా ఆగుతామా, నేను మా తమ్ముడు మా ఆయన వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాం. మా తమ్ముడికి అయితే స్విమ్మింగ్ అన్నా ఇష్టం, స్నాప్స్ పెట్టడం అన్నా ఇష్టం. సో ఫస్ట్ వాడి స్నాప్స్ ప్లస్ స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మా వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫొటోస్, వీడియోస్, పోజెస్, పూల్లో మొత్తం లంచ్ టైం వరకు అక్కడే అయిపోయిందండి మాకు. అండ్ ఇక్కడ చూడండి, మా వారు నన్ను వాటర్లో పడేస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. హస్బెండ్స్కి ఇది ఒక ఆనందం అండి. వైఫ్ ఏడ్పిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. అండ్ మేము గేమ్స్ కూడా ఆడామన్నమాట ఇక్కడ. ఏం గేమ్స్ అంటే ఎవరు ఎక్కువసేపు వాటర్లో స్టే చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. కానీ నేను ఫస్ట్ రౌండ్ అయితే గెలవలేదండి. ఎక్కువసేపు వాటర్లో ఉండలేకపోయాను, తొందరగా లేచాను. సో నేను అక్కడ ఓడిపోయాను. కానీ సెకండ్ రౌండ్లో చూడండి నా టెక్నిక్ మీరు అందరికీ నచ్చుతుంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సెకండ్ రౌండ్లో మా ఆయన మునిగారు, నేను ఇంకా లేచే ఉన్నాను. నేను ఇంకా వాటర్లో మునగలేదు. ఆయన లేచే టైంకి నేను వాటర్లో మునిగి నేనే విన్ అనేసి చెప్పేసుకుంటున్నాను. ఇదొక ట్రిక్కే కదా, మీరు కూడా వాడేసుకోండి నచ్చితే. అండ్ థర్డ్ రౌండ్ మాత్రం చాలా జెన్యూన్గా ఆడానండి నేను. చూడండి, ఎక్కువసేపు నేనే మునిగాను. జస్ట్ నేను హ్యాండ్తో వాటర్ని పైకి రేస్ చేశాను. మా వారు నేను లేచానేమో అనేసి ఆయన లేచారు. సో ఇక్కడ నేనే విన్ అయిపోయాను అనమాట. ఇంకా తొందరగా వెళ్ళిపోయి లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా వాటర్లో ఆడుకోవడం అంటే. చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మనం వాటర్ కిందకి వెళ్ళి ఆడుకోవడం కాదు, వాటరే మన పైకి వస్తుంది మనం నిల్చుంటే. నాకు ఈ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. నెక్స్ట్ మేము బాగా బీచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ బాగా బీచ్ ఏంటంటే నైట్ టైమింగ్స్ చాలా హ్యాపెనింగ్ అని విన్నాను నేను. సో కొంచెం సేపు అక్కడ స్టే చేసేసి మేము నైట్ వద్దామనేసి వెళ్ళిపోయామంట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయామని అంటే గోవా ఐలాండ్కి వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం అనమాట, గోవా ఫస్ట్ టైం అండ్ అక్కడ ఐలాండ్ కూడా నేను ఫస్ట్ టైం అనమాట చూడడము. ఐలాండ్లో ఏంటి అంటే త్రూ బోటే ట్రావెల్ చేసి వెళ్ళాలి కదా. నేను అనుకున్నాను పాపం ఇక్కడ వాళ్ళకి ఎలా, మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటేనే కష్టమవుతుంది కదా, వీళ్ళకి ఓన్లీ ఇట్లా బోట్లో వెహికల్స్ కూడా బోట్లోనే వెళ్ళాలి, మనుషులు కూడా బోట్లోనే వెళ్ళాలి. ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి ఎలా పాపం అని నాకు చాలా అనిపించింది అనమాట. కానీ ఇట్స్ ఓకే, వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఎప్పుడో అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు తెలియదు కదా, వాళ్ళకి ఎప్పుడో అలవాటు అయిపోయి ఉంటుందిలే. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు అలా అనిపించింది అనేసి ఓకే మనం గోవాకి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి వచ్చాం కదా అనేసి సో ఇంకా డైవర్ట్ అయిపోయాను అనమాట. కానీ నాకు ఆ ప్లేస్ మాత్రం భలే నచ్చిందండి. డే అంతా ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నైట్ వచ్చామన్నమాట బాగా బీచ్కి. చూడండి లైటింగ్స్తో ఎంత బాగుందో బాగా బీచ్. నేను ఆ రోజు నైట్ మాత్రం చాలా బాగా ఆడుకున్నాను విత్ లైటింగ్స్ వాటర్లో. అండ్ ఫస్ట్ టైం నేను పబ్కి వెళ్ళాను మా హస్బెండ్తో. యాక్చువల్లీ నన్ను ఏడిపించే వాళ్ళ ముందు నేను అస్సలు డ్యాన్స్ అయ్యాను. కానీ మంచి మ్యూజిక్, మంచి వెదర్, హస్బెండ్తో డ్యాన్స్, ఆ ఫీల్ ఎవరు మిస్ అవ్వాలనుకుంటారు చెప్పండి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ అనమాట ట్రిప్ మొత్తంలో. మా హస్బెండ్, మా తమ్ముడు కలిసి ఇలా డ్యాన్స్ చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా ఫేవరెట్ పార్ట్ ఈ వీడియో మొత్తంలో.
ఇంకా నైట్ అంతా రిసార్ట్లో స్టే చేసి మార్నింగే స్టార్ట్ అయ్యి వచ్చి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే దారిలో చూస్తే ఎంత గ్రీనరీ, ఎన్ని వాటర్ ఫాల్స్. ప్రతి వాటర్ ఫాల్ దగ్గర ఆగి మేము ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క వాటర్ ఫాల్. పోతుంటే ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. అదేంటో ఎక్కడ ఆగాలో తెలియక ప్రతి చోట ఆగిపోయామన్నమాట మేము. మేమే కాదండి, వెళ్తున్న ప్రతి ఒక్కరూ, ఆ రూట్లో ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అక్కడ ఆగి ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నారు, వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఘాట్ రోడ్ కదా, ఇంకా అలానే ఉంటుంది. ఇంకా మేము లేట్ అయితే మళ్ళీ మనకి చీకటైతే ప్రాబ్లం కదా అనేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.